విజయనగరం జిల్లా పోలీసు తాటిపూడి జలాశయం దిగువ గ్రామాలను అప్రమత్తం చేయాలి. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో గంట్యాడ మండలం తాటిపూడి జలాశయాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సెప్టెంబర్ 9న సందర్శించి అనంతగిరి కొండ ప్రాంతాల నుండి వస్తున్న ఇన్ఫ్లో నీటి ప్రవాహం, తాటిపూడి జలాశయం నుండి విడుదల చేస్తున్న అవుట్ఫ్లోన వాన నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అనంతగిరి కొండ ప్రాంతాలు తుఫాను ప్రభావంతో కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున తాటిపూడి జలాశయానికి నీరు వచ్చి చేరుతున్నందున పరిస్థితిని పరిశీలించేందుకు తాటిపూడి జలాశయాన్ని సందర్శించినట్లుగా తెలిపారు. తాటిపూడి జలాశయం గేట్లు తెరిచినట్లయితే జలాశయం దిగువ ప్రాంతంలో నీటి ప్రభావానికి గురయ్యే గ్రామాలను అప్రమత్తం చేయాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని గంట్యాడ పోలీసులను ఆదేశించారు. తాటిపూడి జలాశయంలో ప్రస్తుతం 295.8 అడుగుల నీటి మట్టం ఉందని, ఇంకా ఎక్కువ మొత్తంలో వరద నీరు వచ్చి జలాశయంలో చేరితే గేట్లు తెరిచే అవకాశం ఉందని, ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం జలాశయంలోని ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండూ సమానంగానే ఉన్నందున ఇబ్బంది ఏమీ లేవని నీటిపారుదల అధికారులు జిల్లా ఎస్పీకి తెలిపారు. జలాశయంలోకి అధికంగా నీరు వచ్చి చేరినట్లయితే జామి, ఎస్కోట మండలాల్లో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ జలాశయం గేట్లను తెరిచే పైభాగంగా వెళ్లి జలాశయం గేట్లను పరిశీలించారు. అదేవిధంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చెరువులు, కాలువలు, వాగులు పొంగి పొర్లుతున్నందున సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు చేపట్టేందుకు ఆయా ప్రాంతాల పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. విజయనగరం 1వ పట్టణ పరిధిలోని పెద్ద చెరువు, పెదమానాపురం పిఎన్ పరిధిలోని కొండ చెరువు, డెంకాడ పిఎస్ పరిధిలోని గడవని చెరువు, సంతకవిటి పిఎన్ పరిధిలోని మందరాడ పెద్ద చెరువు, తెర్లాం పిఎస్ పరిధిలోని మంగళగెడ్డ, గజపతి నగరం పిఎస్ పరిధిలో చంపావతి నది, విజయనగరం రూరల్ పిఎస్ పరిధిలోని జొన్నల వలస పెద్ద చెరువు, రేగడి అముదాల వలస పిఎస్ పరిధిలో ఆకులగెడ్డ, భోగాపురం బిఎస్ పరిధిలోని మహారాజుపేట గ్రామం వద్ద కొత్త వలస పిఎస్ పరిధిలోని గవరపాలెం గెడ్డ, ఎస్కోట పిఎస్ పరిధిలోని పొతనాపల్లి ఇసుక గెడ్డల నుండి నీరు పొంగి పొర్లి రహదారులపై నీటి ప్రవాహం ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లుగా జిల్లా పోలీసు శాఖ గుర్తించిందన్నారు. నీటి ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. తుఫాను వలన ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 24 గంటలు సహాయం అందించేందుకు పోలీసు కంట్రోల్ ల్యాండ్ నెంబరు 08922224455 సెల్ నెంబరు 9121109483లను జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ ఫోను నంబర్లు నిరంతరం పనిచేసి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు సిబ్బందిని అధికారులు అందుబాటులో ఉంచామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐ కేకేవి విజయనాథ్,